ప్రీవియస్ లెక్చర్ వరకు మనం కలర్స్ అండ్ గ్రేడియంట్స్ అనే సెక్షన్లో సిఎస్ఎస్లో కలర్ రిలేటెడ్ ప్రాపర్టీస్ లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్ వీటికి వాల్యూస్ ప్రొవైడ్ చేయడం కోసం యూజ్ చేసే కలర్ ఫార్మాట్స్ గురించి డిస్కస్ చేసాం. ఎలిమెంట్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా యాడ్ చేయాలో చూసాం. ఆల్సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మాడిఫై ఒక కస్టమైజ్ చేయడానికి యూజ్ చేసే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ లైక్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్, సైజ్, అటాచ్మెంట్ ఎక్సెట్రా ఇవన్నీ డిస్కస్ చేసాం. ఈ లెక్చర్లో గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ అంటే ఎలిమెంట్స్కి బ్యాక్గ్రౌండ్లో ఒక గ్రేడియంట్. సో ద మీనింగ్ ఆఫ్ గ్రేడియంట్ ఇస్ ఒక కలర్ నుంచి ఇంకో కలర్కి ట్రాన్సిషన్ అవ్వడం. దీన్ని ఒక గ్రేడియంట్ అంటాం. సిఎస్ఎస్లో గ్రేడియంట్స్ యూజ్ చేసి ఎలిమెంట్స్కి బ్యాక్గ్రౌండ్స్ని ప్రొవైడ్ చేయొచ్చు. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ ఉన్నాయి. లీనియర్ అంటే కలర్ ట్రాన్సిషన్ అనేది ఒక స్ట్రెయిట్ లైన్ ఫాలో అవుతుంది, ఐదర్ హారిజాంటల్ ఆర్ వర్టికల్ లైన్ ఆర్ డయాగ్నలీ, ఏదో ఒక డైరెక్షన్లో బట్ స్ట్రెయిట్ లైన్లో కలర్స్ అనేవి బ్లెండ్ అవుతాయి. సెకండ్ టైప్ రేడియల్. రేడియల్లో కలర్ బ్లెండ్ ఒక సెంట్రల్ పాయింట్ నుంచి కలర్స్ బ్లెండ్ అవుతాయి, అవి కూడా సర్క్యులర్ ఫార్మాట్స్లో. ఫైనలీ థర్డ్ టైప్ కానిక్ గ్రేడియంట్స్. అంటే రేడియల్కి కానిక్కి డిఫరెన్స్ ఏంటి అంటే రేడియల్లో డిఫరెంట్ సర్కిల్ ఫార్మాట్స్లో కలర్ బ్లెండ్ అవుతుంది, బట్ కానిక్లో ఒకే సర్కిల్లో మల్టిపుల్ కలర్స్ని మనం బ్లెండ్ చేయొచ్చు. బట్ కానిక్లో మనకి ఎండ్లెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఇవన్నీ మనం డీటెయిల్గా విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్లో డిస్కస్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్స్లో ఇమేజెస్ యూస్ చేసే బదులు ఇలా గ్రేడియంట్స్ యూస్ చేస్తే, అది కూడా ప్యూర్ సిఎస్ఎస్ యూస్ చేసి, ఎడిషనలీ మనం ఇమేజ్ ఫైల్స్ అనేవి మన సిస్టంలో డౌన్లోడ్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆర్ ఎక్స్టర్నల్ ఇమేజ్ రిసోర్స్ అనేది లోడ్ అవ్వడానికి తక్కువ టైం పడుతుంది. సో మనం ఇమేజెస్ని ఈ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్తో రిప్లేస్ చేస్తే మన పేజ్ లోడ్ టైం అనేది తగ్గుతుంది అండ్ మన పేజ్ ఫాస్ట్గా లోడ్ అవుతుంది. గ్రేడియంట్స్ వాడడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇమేజెస్ డిఫరెంట్ స్క్రీన్ సైజ్కి అడ్జస్ట్ అవ్వకపోవచ్చు. మీరు మాన్యువల్లీ సిఎస్ఎస్ యూజ్ చేసి వాటిని డిఫరెంట్ స్క్రీన్ సైజెస్కి అడ్జస్ట్ అయ్యేలా చేయాల్సి రావచ్చు. బట్ గ్రేడియంట్స్ ఆటోమేటిక్గా డిఫరెంట్ స్క్రీన్ సైజెస్కి అడ్జస్ట్ అవుతాయి అండ్ ఈవెన్ స్క్రీన్ రెజల్యూషన్స్కి కూడా అడాప్ట్ చేసుకోగలవు. ఆల్సో సిఎస్ఎస్లో ట్రాన్సిషన్స్ యూజ్ చేసి ఈ గ్రేడియంట్స్ని మనం డైనమికలీ చేంజ్ అయ్యేలా కూడా చేయొచ్చు. దీంతో యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి ఇమేజెస్ అండ్ కలర్స్ యూజ్ చేయడం కన్నా గ్రేడియంట్స్ యూజ్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్. సో దీంట్లో ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం. గ్రేడియంట్స్ కోసం ఒక డిఫరెంట్ ఫైల్ gradient.html అని క్రియేట్ చేసుకుందాం అండ్ దానికి టైటిల్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్. దీన్ని రైట్ క్లిక్ చేసి షో ప్రివ్యూ అండ్ దీంట్లో స్టైల్ ట్యాగ్లో ఇంటర్నల్లీ హెడ్ ఎలిమెంట్ లోపల మనం సిఎస్ఎస్ రూల్స్ అనేవి యాడ్ చేద్దాం. సో ఫస్ట్ వన్ లీనియర్ గ్రేడియంట్. లీనియర్ గ్రేడియంట్ అంటే కలర్ బ్లెండింగ్ అనేది స్ట్రైట్ లైన్స్లో జరుగుతుంది. సో ఒక కలర్ నుంచి ఇంకో కలర్ ట్రాన్సిషన్ అయినప్పుడు అవి కలర్స్ అనేవి స్ట్రైట్ లైన్లో ట్రాన్సిషన్ అవుతాయి, ఐదర్ హారిజాంటలీ, వర్టికలీ ఆర్ డయాగ్నలీ. సో ఒక బేసిక్ లీనియర్ గ్రేడియంట్ క్రియేట్ చేయడం కోసం యూజ్ చేసే సింటాక్స్, ఫస్ట్ దీంట్లో ఒక సెక్షన్ క్రియేట్ చేద్దాం. అండ్ సిన్స్ ఈ పర్టికులర్ వెబ్ పేజ్లో ఆర్ HTML డాక్యుమెంట్లో మనం ఒకటే సెక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని డైరెక్ట్గా ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసి మనం సిఎస్ఎస్లో స్టైల్స్ అప్లై చేయొచ్చు. సో సెక్షన్ అనే ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసి కర్లీ బ్రేసెస్. సో ఇప్పుడు ఈ సెక్షన్కి ఫస్ట్ మనం ఒక హైట్ ప్రొవైడ్ చేయాలి, సిన్స్ మనం ఎలాంటి కంటెంట్ యాడ్ చేయలేదు కాబట్టి. లెట్స్ సే 20 rem. దీనికి బ్యాక్గ్రౌండ్ లీనియర్ గ్రేడియంట్ యాడ్ చేయడానికి సింప్లీ బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి కాలన్ లీనియర్ గ్రేడియంట్ అండ్ parenthesis. ఇప్పుడు పేరెంథసిస్లో మనం ఏ 2 కలర్స్ బ్లెండ్ అవ్వాలనుకుంటున్నాము అంటే మన లీనియర్ గ్రేడియంట్లో ఏ కలర్స్ కనిపించాలనుకుంటున్నామో ఆ కలర్స్ ప్రొవైడ్ చేస్తాం. లెట్స్ సే బ్లాక్, గ్రే. కలర్స్ని మనం ఒక కామాతో సెపరేట్ చేస్తాం.
అండ్ ఇప్పుడు మీరు అవుట్పుట్లో చూస్తే దేర్ యూ గో. సో ఫస్ట్ బ్లాక్తో స్టార్ట్ అయ్యి గ్రే వరకు ట్రాన్సిషన్ అవుతుంది. ఇవి సిన్స్ మన గ్రేడియంట్లో అట్లీస్ట్ 2 కలర్స్ అయినా మనం ప్రొవైడ్ చేయాలి. బట్ దీనికి ఎలాంటి లిమిటేషన్ లేదు. మనం 2 కన్నా ఎంత ఎక్కువ కలర్స్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు. లెట్స్ సే మనం రెయిన్బో కలర్స్ యాడ్ చేద్దాం. సో బ్లాక్ అండ్ గ్రే రిమూవ్ చేసి వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, orange and red. So there you go. ఇలా మనం మోర్ దెన్ 2 ఎన్ని కలర్స్ అయినా, సో ఇలా మనం 2 ఆర్ మోర్ కలర్స్ యాడ్ చేయొచ్చు లీనియర్ గ్రేడియంట్లో. సో లీనియర్ గ్రేడియంట్లో మనం కలర్స్ ప్రొవైడ్ చేసినప్పుడు అవి ఉండే స్పేస్ని ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. అంటే ఫర్ ఇన్స్టెన్స్ మనం దీనికి హైట్ 20 rem అని ప్రొవైడ్ చేసాం. ఈ 20 remలో మనం ఎప్పుడైతే బ్లాక్ అండ్ గ్రే అని ఇచ్చామో రెండు 50-50%లో డివైడ్ అవుతాయి. అంటే 50% బ్లాక్ కనిపిస్తుంది, 50% గ్రే కనిపిస్తుంది. సెంట్రల్ ఏరియా మొత్తం దాని ట్రాన్సిషన్ కనిపిస్తుంది. సిమిలర్లీ మనం 7 కలర్స్ ప్రొవైడ్ చేసినప్పుడు 7 పార్ట్స్లో ఈక్వల్గా డివైడ్ అయ్యి ఈచ్ కలర్ కనిపిస్తుంది. అండ్ 2 కలర్స్ మీట్ అయ్యే ప్లేస్ వాటి ట్రాన్సిషన్ ప్లేస్. సో బై డిఫాల్ట్ మనం కలర్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మనకి హారిజాంటల్గా కలర్స్ బ్లెండ్ అవుతున్నాయి. బట్ లీనియర్ గ్రేడియంట్ అంటే వర్టికలీ ఆర్ డయాగ్నలీ కూడా బ్లెండ్ అవ్వచ్చు. సో ఈ డైరెక్షన్ చేంజ్ చేయడం కోసం కలర్స్కి ముందు ఇనిషియలీ మనం డైరెక్షన్ని ప్రొవైడ్ చేయొచ్చు. డైరెక్షన్ కోసం సో బై డిఫాల్ట్ ఇవి టాప్ టు బాటమ్ బ్లెండ్ అవుతున్నాయి. అంటే ఫస్ట్ వైలెట్తో స్టార్ట్ అయ్యి రెడ్ బాటమ్తో ఎండ్ అవుతుంది. బట్ ఇది రివర్స్ చేయాలి అనుకుంటే సో డిఫాల్ట్ వాల్యూ అనేది 2 బాటమ్ అని ఉంది. సో దీన్ని రివర్స్ చేయాలి అనుకుంటే 2 టాప్ కామా అని ప్రొవైడ్ చేస్తే యాజ్ యూ కెన్ సీ ఆ ఆర్డర్ అనేది రివర్స్ అవుతుంది. అంటే బాటమ్ టు టాప్ ఆ కలర్స్ అనేవి బ్లెండ్ అవుతున్నాయి. సిమిలర్లీ 2 రైట్ అని ప్రొవైడ్ చేస్తే లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి టువర్డ్స్ రైట్ కలర్స్ బ్లెండ్ అవుతున్నాయి. ఆర్ 2 లెఫ్ట్ అని ఇస్తే రైట్ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్కి కలర్స్ బ్లెండింగ్ అనేది అవుతుంది. సో ఇన్ కేస్ మనం డయాగ్నల్ బ్లెండింగ్ ఇవ్వాలి అనుకుంటే ఒక యాంగిల్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ 45 degrees. దెర్ యూ గో. సో బై డిఫాల్ట్ మనకి లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్కి టువర్డ్స్ 45 degrees కలర్స్ అనేవి బ్లెండ్ అవుతున్నాయి. ఇన్ కేస్ మనం 145 degrees అని ఇస్తే అది 145 degreesకి రొటేట్ అవుతుంది. సో డిఫాల్ట్ అనేది 0 degreesలో ఉంటుంది. సో దాన్ని మనం 45 degrees యాంటీ క్లాక్ వైజ్ టర్న్ చేస్తున్నాం. ఆర్ 90 degrees, దేర్ యూ గో. ఆర్ 180 degrees. సో 180 అనేది డిఫాల్ట్ యాజ్ యూ కెన్ సీ. సో 180 degrees అనేది డిఫాల్ట్. దీన్ని మనం చేంజ్ చేయడానికి లెట్స్ సే 90 degrees ఆర్ 45 degrees, 40 degrees ఇలా ఏ యాంగిల్ అయినా మనం ప్రొవైడ్ చేయొచ్చు. దీంట్లో 180 అనేది డిఫాల్ట్ వాల్యూ. సో ఇది డైరెక్షన్ చేంజ్ చేయడానికి. ఆల్సో మనం 2 వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. అంటే 2 బాటమ్ రైట్ అలాగా 2 వాల్యూస్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. 2 బాటమ్ రైట్, దేర్ యూ గో. సో స్టార్టింగ్ ఫ్రమ్ వైలెట్ బాటమ్ రైట్కి మనకి కలర్ అనేది బ్లెండింగ్ జరగాలి. ఆర్ 2 బాటమ్ లెఫ్ట్. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద టాప్ రైట్ కార్నర్ బాటమ్ లెఫ్ట్ కార్నర్ వరకు మనకి ఎండ్ అవ్వాలి. సో మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసింది ఏంటి అంటే లీనియర్ గ్రేడియంట్లో మనం ఎప్పుడైతే కలర్స్ ప్రొవైడ్ చేస్తామో బై డిఫాల్ట్ అవి టాప్ టు బాటమ్ ఫ్లో అవుతాయి. మనం ప్రొవైడ్ చేసే ఫస్ట్ కలర్ ఎలిమెంట్కి స్టార్టింగ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ కలర్ ఎలిమెంట్కి ఎండింగ్ పాయింట్ దగ్గర ఎండ్ అవుతుంది. అండ్ బై డిఫాల్ట్ ఇవన్నీ ఈక్వల్లీ మనం ప్రొవైడ్ చేసిన హైట్లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. వీటిని కస్టమైజ్ చేసుకోవడానికి మనం
ఐదర్ యాంగిల్స్ ఆర్ కీవర్డ్స్ లైక్ టాప్, రైట్, బాటమ్ ఇవి యూజ్ చేయొచ్చు. నౌ మనకి గ్రేడియంట్ యాక్సెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో అదేంటి అంటే మనం 2 కలర్స్ బ్లెండ్ చేసినప్పుడు ఒక కలర్ నుంచి ఇంకో కలర్‌కి గ్రేడియంట్‌లో ట్రాన్సిషన్ అవుతుంది. సో ఆ ట్రాన్సిషన్ అవ్వడానికి కలర్స్ ఏ పాత్ అయితే ఫాలో అవుతున్నాయో దాన్ని మనం యాక్సెస్ అంటాం. గ్రేడియంట్ యాక్సెస్ అంటాం. సో అది డయాగ్నల్ అవ్వచ్చు, హారిజాంటల్ అవ్వచ్చు ఆర్ వర్టికల్ అవ్వచ్చు. మనం స్పెసిఫై చేసిన డైరెక్షన్‌లో కలర్స్ ఎలా అయితే బ్లెండ్ అవుతున్నాయో, ఏ పాత్ అయితే ఫాలో అవుతున్నాయో దాన్ని మనం గ్రేడియంట్ యాక్సెస్ అంటాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో గ్రీన్ నుంచి వైలెట్‌కి కలర్స్ బ్లెండ్ అవుతున్నాయి. సో అది దాని గ్రేడియంట్ యాక్సెస్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్‌లో కూడా గ్రీన్ టు బ్లూ అది దాని గ్రేడియంట్ యాక్సెస్. థర్డ్ ఎగ్జాంపుల్‌లో బ్లూ టు వైట్ అది దాని గ్రేడియంట్ యాక్సెస్ అవుతుంది. సో మీరు విజువల్లీ అర్థం చేసుకోవాలి అంటే థింక్ ఆఫ్ ఇట్ యాస్ ఎన్ యారో టువర్డ్స్ ది డైరెక్షన్ ఆఫ్ కలర్ చేంజ్. అంటే కలర్ ఏ డైరెక్షన్‌లో అయితే చేంజ్ అవుతుందో దాన్ని రిప్రజెంట్ చేసే యారోని మనం గ్రేడియంట్ యాక్సెస్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వర్టికల్ యాక్సెస్ వర్టికల్ గ్రేడియంట్ ఉంటే యాక్సెస్ అనేది టాప్ టు బాటమ్ చూపిస్తుంది. లైక్ ఈ సెకండ్ కేస్‌లో. హారిజాంటల్ గ్రేడియంట్ అంటే మనకి లెఫ్ట్ టు రైట్ కలర్స్ అనేవి బ్లెండ్ అవుతాయి. సో అది గ్రేడియంట్ యాక్సెస్ అవుతుంది. డయాగ్నల్ అయితే డయాగ్నల్ లైన్‌ని ఫాలో అవుతుంది. ఈ గ్రేడియంట్ యాక్సెస్‌ని టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు లెఫ్ట్, లెఫ్ట్ ఇలాగ డైరెక్షన్స్ చేంజ్ చేయడానికే మనం ఆ యాంగిల్స్ ఆర్ కీవర్డ్స్‌ని స్పెసిఫై చేస్తున్నాం. సో ఈ ఒరిజినల్లీ మనకి బై డిఫాల్ట్ ఇది ఉంటుంది. దీన్ని చేంజ్ చేయడానికి మనం ఐదర్ ఇలా హారిజాంటల్ చేయొచ్చు ఆర్ డయాగ్నల్ చేయొచ్చు యూజింగ్ యాంగిల్స్ అండ్ కీవర్డ్స్. ఇప్పుడు మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు కలర్ స్టాప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కలర్ స్టాప్ అంటే అలాంగ్ ది గ్రేడియంట్ లైన్ ఒక కలర్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో అది దాన్ని కలర్ స్టాప్ అంటాం. అంటే అలాంగ్ ద గ్రేడియంట్ లైన్ ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో గ్రీన్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఈ బ్లాక్ లైన్ దగ్గర ఎండ్ అవుతుంది గదా! దాన్ని మనం కలర్ స్టాప్ అంటాం. సో దానికి ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది అండ్ ఇది ఎండింగ్ పాయింట్ అవుతుంది. సో ప్రతి కలర్‌కి అలాగా మనం ప్రొవైడ్ చేసే గ్రేడియంట్‌లో ప్రతి కలర్‌కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అంటే మనం స్పెసిఫిక్‌గా ఎట్ దిస్ పాయింట్ మాకు ఈ కలర్ కావాలి అని మనం స్పెసిఫై చేయొచ్చు. బై డిఫాల్ట్ మనం ఎన్ని కలర్స్ ప్రొవైడ్ చేస్తే అన్ని కలర్స్ ఈక్వల్ లెంగ్త్ ఫాలో అవుతాయి. అంటే ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ ప్రతి కలర్‌కి ఈక్వల్ ఉంటుంది. అది డిఫాల్ట్ వాల్యూ. బట్ దీన్ని మనం చేంజ్ చేసి ఒకదానికి ఎక్కువ డిస్టెన్స్, ఇంకో దానికి తక్కువ డిస్టెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో దీన్ని ఒక కలర్ స్టాప్ అంటారు. సో ఈ డిస్టెన్స్‌ని కలర్ స్టాప్ అంటాం. దీన్ని మోడిఫై చేయొచ్చు. ఈ కలర్ స్టాప్స్‌ని మనం మోడిఫై చేయొచ్చు. సో బై డిఫాల్ట్ అన్ని కలర్స్‌కి సేమ్ కలర్ స్టాప్స్ ఉంటాయి. బట్ అవి డిఫాల్ట్‌గా బై డిఫాల్ట్ అన్ని కలర్ స్టాప్స్‌కి సేమ్ వాల్యూస్ ఉంటాయి. దాన్ని మనం చేంజ్ చేయొచ్చు. సో అది ఎలానో చూద్దాం. ఫర్ ఇన్‌స్టెన్స్ దీంట్లో ఇన్ని కలర్స్ రిమూవ్ చేసేసి సింప్లీ 2 కలర్స్ ఉంచుదాం. దేర్ యూ గో. ఓన్లీ వైలెట్ అండ్ ఇండిగో. దీంట్లో మనం కలర్ స్టాప్ స్పెసిఫై చేయాలి అంటే ఐదర్ 1 వాల్యూ ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ 2 వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మనం ఒక వాల్యూ ప్రొవైడ్ చేస్తే అది ఆ కలర్‌కి స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు. 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే ఆ కలర్‌కి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ అన్నట్టు. బట్ ఓన్లీ మనం ప్రొవైడ్ చేసే ఫస్ట్ కలర్‌కి మాత్రం మనం సింగిల్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే అది ఆ కలర్‌కి ఎండింగ్ పాయింట్ అన్నట్టు. సో ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఈ కేస్‌లో ఇన్ కేస్ మనం 10% అని ప్రొవైడ్ చేస్తే దాని మీనింగ్ ఏంటి అంటే వైలెట్ ఎలిమెంట్‌లో 10% దగ్గర ఆగిపోవాలి. అక్కడి నుంచి ఇండిగో స్టార్ట్ అవ్వాలి అని. అండ్ దీనికి 0% అనేది స్టార్టింగ్ పాయింట్ డిఫాల్ట్. సో మనం ఇచ్చే 10% కూడా దానికి ఎండింగ్ పాయింట్ అవుతుంది.
సో, ఇప్పుడు ఇండిగోకి మనం 90% అనేది డిఫాల్ట్ వాల్యూ. సో, దీన్ని మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. సిన్స్ ఇక్కడ ఓన్లీ 2 కలర్స్ ప్రొవైడ్ చేసాం కాబట్టి. అది నేను ఇండిగోకి 10% ప్రొవైడ్ చేస్తే, సో, మనం వైలెట్‌ని ఎలిమెంట్‌లో 10% దగ్గర స్టాప్ చేసి, ఇండిగోని 10% దగ్గర స్టార్ట్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఒక హార్డ్ లైన్ ఫార్మ్ అవుతుంది. సో, ఇన్ కేస్ మనం లీనియర్ గ్రేడియంట్స్‌లో కలర్ బ్లెండింగ్ ఆర్ కలర్ ట్రాన్సిషన్ కాకుండా ఇలాగ స్ట్రైప్స్ లాగా చూపించాలి అంటే, ఒక కలర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సెకండ్ కలర్ అక్కడే స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో, బై డిఫాల్ట్ దీని వాల్యూ ఏంటి అంటే, సో, ఇది 0% దగ్గర స్టార్ట్ అయ్యి 10% దగ్గర ఎండ్ అయింది. 10% దగ్గర ఇండిగో స్టార్ట్ అయ్యి 100% దగ్గర ఎండ్ అయింది. అండ్ ఈ 100 అండ్ 0 అనేవి మనం ప్రొవైడ్ చేయకపోయినా డిఫాల్ట్ వాల్యూస్ అవి. సో, ఎక్సెప్ట్ ద ఫస్ట్ కలర్ మిగతా అన్నిటికి కూడా మనం ప్రొవైడ్ చేసే సింగిల్ వాల్యూ దాని స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. సో, ఇప్పుడు ఇక్కడ మనం మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చి చూద్దాం. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. సో, ఇన్ కేస్ మనం ఇలా హార్డ్ లైన్స్ ఇవ్వాలి అనుకుంటే, అప్పుడు ఎక్కడైతే ఒక కలర్ ఎండ్ అవుతుందో అక్కడే దాని నెక్స్ట్ కలర్ స్టార్ట్ అవ్వాలి. అంటే ఇది 10% దగ్గర స్టార్ట్ అయ్యి 20% దగ్గర ఎండ్ అవుతుంది. అప్పుడు బ్లూ 20% దగ్గర స్టార్ట్ అయ్యి 40% దగ్గర ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ గ్రీన్ 40% దగ్గర స్టార్ట్ అయ్యి 60% దగ్గర ఎండ్ అవుతుంది. దెన్ ఇది 60% దగ్గర స్టార్ట్ అయ్యి 80% దగ్గర ఎండ్ అవుతుంది. ఇది 80-90 అండ్ ఇది 90%. సో, ఎక్కడైతే ఒక కలర్ ఎండ్, సో, మనం ప్రొవైడ్ చేసే పర్సెంటేజెస్ ఏంటి అంటే, ఇన్ కేస్ మనం సింగిల్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే అది స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు. 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే ఫస్ట్ వాల్యూ స్టార్టింగ్ పాయింట్, సెకండ్ వాల్యూ ఎండింగ్ పాయింట్. బట్ ఫస్ట్ కలర్‌కి మాత్రం మనం ప్రొవైడ్ చేసేది ఎండింగ్ వాల్యూ. ఎందుకంటే దానికి డిఫాల్ట్ 0% అనేది స్టార్టింగ్ ఉంటుంది. ఎలిమెంట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అది ఎలా అయినా స్టార్ట్ అవ్వాల్సిందే. సో, దానికది డిఫాల్ట్ వాల్యూ. సో, ఇన్ కేస్ మనం కలర్ ట్రాన్సిషన్ కావాలి అనుకుంటే ఓన్లీ స్టార్టింగ్ పాయింట్ ఒకటి మెన్షన్ చేయాలి. బట్ ఇన్ కేస్ మనకి హార్డ్ లైన్స్ కావాలి అంటే, ఒక కలర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో దాని నెక్స్ట్ కలర్ అక్కడే స్టార్ట్ అయ్యేలాగా మనం వాల్యూస్ ప్రొవైడ్ చేయాలి. సో, ఇది కలర్ స్టాప్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనం డిఫరెంట్ లీనియర్ గ్రేడియంట్స్‌ని ఓవర్‌లే కూడా చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్‌గా ఇది రిమూవ్ చేసి నేనిక్కడ ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. యూఆర్ఎల్ .media ఈ ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. అండ్ దీనికి డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్ యాడ్ చేస్తాను. బ్యాక్‌గ్రౌండ్, సైజ్, కంటైన్, బ్యాక్‌గ్రౌండ్ రిపీట్, నో రిపీట్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్, సెంటర్. ఇప్పుడు దీనికి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అని ఏదైతే ప్రొవైడ్ చేశానో, అక్కడ ఇమేజ్ తీసేసి సింప్లీ బ్యాక్‌గ్రౌండ్ అనిచ్చి, సో, మనం బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్‌లో ప్రీవియస్ లెక్చర్‌లో డిస్కస్ చేసాం. మనం అన్ని బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్ కలిపి సింప్లీ బ్యాక్‌గ్రౌండ్ అనే ప్రాపర్టీలో సింగిల్ డిక్లరేషన్‌లో ఇచ్చేయొచ్చు. సో, దాంట్లో ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తాం, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇస్తాం అండ్ అదర్ బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్ కూడా దాంట్లో ఇవ్వచ్చు ఎక్సెప్ట్ బ్యాక్‌గ్రౌండ్ సైజ్. సో, మనం ఇక్కడ 2 ఏవైతే ప్రొవైడ్ చేసామో వాటన్నిటిని కూడా మనం బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీలో నో రిపీట్ అండ్ సెంటర్ అండ్ ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ప్లేస్‌లో నేను లీనియర్ గ్రేడియంట్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఇక్కడ లీనియర్ గ్రేడియంట్‌లో టు రైట్ మిస్టీ రోజ్, ట్రాన్స్పరెంట్ అండ్ powder blue. Linear gradient to right, transparent
సో ఇక్కడ ఒక కామా ప్రొవైడ్ చేయాలి. అండ్ దేర్ యూ గో. సో ఇప్పుడు దీని స్టార్టింగ్‌లో ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ ప్రొవైడ్ చేద్దాం. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ నేను లీనియర్ గ్రేడియంట్ ప్రొవైడ్ చేస్తాను. లీనియర్ గ్రేడియంట్ పెరెంథసిస్ అండ్ కామా. ఇప్పుడు లీనియర్ గ్రేడియంట్‌కి కలర్ ప్రొవైడ్ చేద్దాం. సో టు రైట్ మిస్టీ రోజ్ అండ్ పౌడర్ బ్లూ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిన్స్ లీనియర్ గ్రేడియంట్ ఫస్ట్ ప్రొవైడ్ చేసాం కాబట్టి అది కంప్లీట్లీ ఒపేక్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి మన ఇమేజ్ ఏదైతే మనం ప్రొవైడ్ చేసాం బ్యాక్‌గ్రౌండ్‌లో అది కనిపించట్లేదు. బట్ మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ కలర్స్ ఏవైతే మనం ప్రొవైడ్ చేసామో వాటికి మనం ఆల్ఫా వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. మనం కలర్ ఫార్మాట్స్‌లో డిస్కస్ చేసాం. కలర్స్‌కి ఆర్‌జీబీ వాల్యూస్ ఉంటాయి. బట్ ఆర్‌జీబీ వాల్యూస్ కూడా ఉంటాయి. అంటే అక్కడ ఆల్ఫా వాల్యూ విచ్ ఈస్ ఫర్ ట్రాన్స్‌పరెన్సీ. సో ఈ కలర్‌ని మనం ఆర్‌జీబీ వాల్యూస్ కింద కన్వర్ట్ చేసి ఇది దాని ఆర్‌జీబీ వాల్యూ. దీనికి కొంత ఆల్ఫా వాల్యూ ప్రొవైడ్ చేద్దాం 0.5 అని. సిమిలర్‌లీ పౌడర్ బ్లూకి కూడా ఆల్ఫా వాల్యూ. సింప్లీ మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్ హెక్స్ వాల్యూస్, హెచ్ఎస్ఎల్ వాల్యూస్, హెచ్‌డబ్ల్యూబీ అండ్ ఆర్‌జీబీ వాల్యూస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో 0.5 దేర్ యూ గో. సో మనం ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ థింగ్ అవి ఈ ఇమేజ్‌తో మ్యాచ్ చేయడానికి ట్రై చేసాం. సో ఇక్కడ స్టార్టింగ్ విత్ మిస్టీ రోజ్ అండ్ ఎండింగ్ విత్ పౌడర్ బ్లూ ఈ కలర్‌కి మ్యాచ్ అయ్యేలాగా చేసాం. నెక్స్ట్ దానికి ఆల్ఫా వాల్యూస్ ఆర్ ట్రాన్స్పరెన్సీ వాల్యూస్ ప్రొవైడ్ చేయడం వల్ల మనం ప్రొవైడ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కూడా మనకి ఓవర్‌లేలో కనిపిస్తుంది. సో ఆల్ఫా వాల్యూస్ ప్రొవైడ్ చేయడం వన్ వే. ఇంకొక వే ఏంటి అంటే సింప్లీ కంట్రోల్ జెడ్ మిస్టీ రోజ్ అండ్ పౌడర్ బ్లూ అని ఉంచేసి మధ్యలో ట్రాన్స్పరెంట్ అని ఒక కలర్ యాడ్ చేయొచ్చు. దేర్ యూ గో. సో ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనేది అది ఒక కలర్ కింద కన్సిడర్ చేస్తది. సో ఇక్కడ మనం 3 కలర్స్ ప్రొవైడ్ చేసాం కాబట్టి 3 కలర్స్‌ని ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఫస్ట్ పింక్‌తో స్టార్ట్ అయ్యి ట్రాన్స్పరెంట్ అండ్ దెన్ బ్లూతో ఎండ్ అవుతుంది. ఇక్కడ మనం ఇందాక కలర్ స్టాప్స్ డిస్కస్ చేసాం కదా! అది కాన్సెప్ట్ ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. లైక్ ఈ ఇమేజ్ దగ్గరికొచ్చేసరికి కలర్ ఆగిపోవాలి అంటే లెట్స్ సే 30% అండ్ అక్కడి నుంచి ట్రాన్స్పరెంట్ స్టార్ట్ అవ్వాలి. దేర్ యూ గో. సో 35 చేస్తే దేర్ యూ గో. ఎగ్జాక్ట్‌గా ఇమేజ్ దగ్గర ఎండ్ అవుతుంది. సో మేబీ 36 అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. దేర్ యూ గో. సో 36 దగ్గర ఇది స్టార్ట్ అయింది ట్రాన్స్పరెంట్ అనేది. అది ఎక్కడైతే ఎండ్ అవుతుందో లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ 72% అనేద్దాం. అక్కడ పౌడర్ బ్లూ స్టార్ట్ అవ్వాలి. 72% ఆర్ లెస్ 60%. 60%. 65, 64 ఎగ్జాక్ట్‌లీ 64% దగ్గర. సో ఎక్కడి నుంచైతే ఈ కలర్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచే నెక్స్ట్ కలర్ స్టార్ట్ అయితే అప్పుడు మనకి ఇలా హార్డ్ లైన్స్ క్రియేట్ అవుతున్నాయి. సో మనం ఎగ్జాక్ట్‌గా ఇమేజ్‌కి వన్ సైడ్ అండ్ అదర్ సైడ్ మనం దానికి మ్యాచింగ్ కలర్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేసాం. ఇన్ కేస్ మనం ఇవి ప్రొవైడ్ చేయకపోతే అప్పుడు సింప్లీ ఆ ట్రాన్సిషన్ అనేది మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. దేర్ యూ గో. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్‌ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ గ్రేడియంట్స్‌ని మనం స్టాక్ కూడా చేయొచ్చు. సో ఎక్కడైతే మనం ఈ ట్రాన్స్పరెంట్ అనే కలర్ యూజ్ చేసామో ఆ కలర్ దగ్గర ఇంకొక కిందన ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇమేజ్ ఇంకొక లీనియర్ గ్రేడియంట్‌ని మనం స్టాక్ కూడా చేయొచ్చు. ఇలాగా గ్రేడియంట్స్‌తో మనకి ఎండ్‌లెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ విజువల్లీ అపీలింగ్ బ్యాక్‌గ్రౌండ్స్‌ని క్రియేట్ చేయొచ్చు ఎలిమెంట్స్‌కి. బట్ ఇదంతా ఓన్లీ లీనియర్ గ్రేడియంట్స్ మాత్రమే. ఇంకా మనం రేడియల్ గ్రేడియంట్స్ అండ్ కానిక్ గ్రేడియంట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అవి ఎలాగో నెక్స్ట్ లెక్చర్‌లో చూద్దాం.